నమస్తే, వెల్కమ్ టు #. నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల వేళ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కొంత ఆసక్తికరంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి ఆ ముగ్గురు నేతలు కూడా కొంత సీనియర్లుగా ఉండడం కొంత చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం ఇందులో ఇద్దరు మాజీ ఎంపీలు, ఒకరు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ. సో పైగా వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కొంత చర్చకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కొంత ప్రత్యేక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా కొంత మాజీలు అవ్వడం, కాంగ్రెస్ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా మాజీ ఎంపీలు కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మరొకసారి బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ తరుణంలో మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి ఈ ముగ్గురు ముఖ్య నేతల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బలరాం నాయక్ సంబంధించి చూసుకున్నట్లయితే 2009లో ఆయన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి అయితే ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ కూడా 2014లో ఇదే పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో సీతారాం నాయక్ ను కాదని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాలోత్ కవితకు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. సో ఆ నియోజకవర్గం నుంచి ఏదో పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి ఏకైక గిరిజన మహిళకు కూడా కొంత మాలోత్ కవిత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈ ముగ్గురుకు సంబంధించుకుంటే మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మరొకసారి ఎంపీగా ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బలరాం నాయక్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి 4వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన 2009 నుంచి వరుసగా 2009, 2014, 2018, సో ఇప్పుడు 2023 వరుసగా 4వసారి కూడా బరిలో నిలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక అజ్మీరా సీతారాం నాయక్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకొని 2వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా మాలోత్ కవిత 2వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముగ్గురు పూర్తి స్థాయిలో సీనియర్ నేతల మధ్య కొంత ఏదైతే మహబూబాబాద్కు సంబంధించి పార్లమెంట్ స్థానంలో ఈసారి పోరు కొంత ఉత్కంఠ భరితంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బలరాం నాయక్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కొంత కృషి చేశారు అని చెప్పేసి కూడా కొంత చెప్పుకోవచ్చు. సో ఆయన ఆశతోనే ప్రస్తుతం ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. దానితో పాటు ఆయన పలుమారు ఓటమి పాలైనటువంటి సాభినూతి కూడా కొంత కలిసి వస్తుందనే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆయనకు ముఖ్యంగా వివాద రహితుడిగా కొంత పేరున్నటువంటి అజ్మీరా సీతారాం నాయక్ పాత పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్న సమయంలో చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ తో ఉన్నటువంటి అనుబంధం, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ చరిష్మా గెలుపు బాటలు వేస్తాయనే ధీమతో ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవితకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే తరహాలో ప్రతి నియోజకవర్గంలో కొంత పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేయడం, అధికార కాంగ్రెస్ పై కొంత ప్రజల్లో భ్రమలు తొలగించి గెలుపునకు అనుకూల అంశాలుగా మార్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ఆమె ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో సంబంధించి ముగ్గురు దిగ్గజాలు పోటీ పడుతున్నటువంటి మహబూబాబాద్ పార్లమెంట్ ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇటీవల అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రతికూల పవనాలు వీస్తున్నా కూడా దాన్ని కొంత అనుకూలంగా మార్చుకునేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ సైతం కూడా పూర్తి స్థాయిలో ఆ పార్లమెంట్ స్థానంపై మోడీ చరిష్మాను ఉపయోగించి ఆ పార్లమెంట్ స్థానంపై నెగ్గాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి బలరాం నాయక్ సైతం కొంత అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి 7కు సంబంధించి చూసుకున్నా కూడా అందులో 6 స్థానాలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కూడా కొంత మెజారిటీకి సంబంధించి ఎక్కువగానే వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కి అదేవిధంగా ప్రస్తుతం బీజేపీకి మధ్య కొంత రాష్ట్ర వ్యాప్తంగా హోరాహోరీ పోరు నడుస్తుందన్న సమయంలో సో ఇద్దరు నేతలు కూడా గతంలో సీనియర్ నేతలుగా ఉండడం, వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అవ్వడం కూడా కొంత చర్చకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి. సో మరికొంతకాలం మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారో మహబూబాబాద్ పార్లమెంట్ లో అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరింత సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.